నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలం ఏడి రాజ్ కుమార్ వ్యవసాయ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దాని కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తామని, ఇక అదేవిధంగా ఇందుకూరుపేట, తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు మండలాలు పరిధిలో 35 సలహా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ ధాన్యాలు కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని, ధాన్యం అమ్మిన రోజు 24 గంటల నుంచి వారం రోజులకు తమ ఖాతాలోకి డబ్బులు జరుపుతామని రైతులందరికీ సూచించారు. రైతుల ఖాతాలో అమౌంట్ జమ కాకపోయినా, అధికారులు స్పందించకపోయినా అనేక సమస్యలపై రైతులు సతమతం కాకుండా ఈ ఫిర్యాదు నెంబర్కు 1967 నంబర్కి కాల్ చేయడం ద్వారా అధికారులకు స్పందిస్తారని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగదని తెలియజేశారు. మీరు నాట మాట్లాడట. అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేటివి జిల్లాలో మన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాలు, అదేవిధంగా వ్యవసాయ అధికారి, మరి జిల్లా వ్యవసాయ అధికారి, అదేవిధంగా మరి వారి యొక్క మరి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి మండలంలో కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు అనేటివి కూడా ఏర్పాటు చేయబడడం జరుగుతూ ఉన్నది. అయితే మా యొక్క సబ్ డివిజన్లో చూసినట్లయితే ఇందుకూరుపేట సబ్ డివిజన్లో ఒక మండల వారీగా చూసుకుంటే మరి ఇందుకూరుపేట మండలంలో 12, అదేవిధంగా తోటపల్లి, గూడూరు మండలంలో 14, ముత్తుకూరు మండలంలో 9. ఈ విధంగా మొత్తం వచ్చి మామూలుగా ఎన్ని చెప్తున్నారు, విధంగా ఇందుకూరుపేట సబ్ డివిజన్లో మొత్తం వచ్చి 35 ఈ కొనుగోలు కేంద్రాలు కూడా మరి ఓపెన్ చేయటకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మా యొక్క 3 మండలాల్లో చూసినట్లయితే మరి ఇందుకూరుపేట మరి రైతు సేవా కేంద్రము మరి సొసైటీ పరిధిలో ఉంది. అది మరి జిల్లా డిసిఓ గారు, అదేవిధంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నేను, మరి అదేవిధంగా అక్కడున్న సిఇఓ మహేష్ గారు మా యొక్క ఆధ్వర్యంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ముత్తుకూరులో కూడా మరి ముత్తుకూరు ప్రాథమిక సొసైటీలో అక్కడ కూడా మరి రైతు సేవా కేంద్రంలో కూడా ఇది ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రైతు సేవా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు అనేటివి మరి ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం చూసినప్పుడు ఇప్పుడు జనరల్గా సాధారణంగా గతంలో అయితే మనకు మరి రేట్లు కూడా ఎక్కువగా ఉండేటివి. మరి ఈ సంవత్సరం రేట్లు చాలా తగ్గిపోయినాయని కూడా మరి రైతులు చెప్తున్నారు. మరి మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే మనకు కోతలకు వస్తూ ఉన్నాయి. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే 22,000, 23,000 కూడా పుట్టి కూడా అమ్మడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడక్కడ కోస్తున్న మరి అమ్ముకుంటున్న రైతులు మా యొక్క వినికిడి ఏంటంటే 17,000, 18,000, ఒక్కొక్క దగ్గర 19,000 కూడా మరి దళారీలు అంటే బయట మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే రైతులందరూ కూడా మద్దతు ధర కంటే, అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తూ ఉంటుందో ఆ యొక్క మద్దతు ధర కంటే కూడా తక్కువగా అమ్ముకోకూడదు. ఎవరు కూడా అమ్ముకుంటే వాళ్ళకి నష్టం వస్తుంది. పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి రైతులకి నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మద్దతు ధర కంటే ఎక్కువగా మనము అమ్ముకోవాలి. ఆ మద్దతు ధరలు ఏందనేది మనం ఇప్పుడు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వము ఒక క్వింటాల్కి అంటే సాధారణ రకాలైతే 2,300 రూపాయలు, అంటే 100 కిలోలకు వచ్చి 2,300 రూపాయలు. అదే పుట్టి తీసుకున్నట్టయితే 19,550 రూపాయలు పుట్టి. అదేవిధంగా ఏ గ్రేడ్ రకాన్ని చూసినట్లయితే 2,320 రూపాయలు క్వింటాల్ అయితే ధర అయితే, అదేవిధంగా పుట్టి వచ్చి 19,720 రూపాయలు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి రైతులు కూడా ఎక్కడ కూడా మిల్లర్స్ కానీ, దళారీలు కానీ, మధ్యవర్తులు కానీ ఎవరైనా కూడా అంతకంటే రేటు తక్కువగా కొనుగోలు చేసేటట్లయితే మీరు ఇక్కడ అమ్ముకోవచ్చు. అయితే బయట మార్కెట్లో మద్దతు ధర కంటే అధికంగా కొనుగోలు చేసేటట్లయితే ఎవరైనా కూడా ప్రైవేట్ వ్యక్తులైనా మిల్లర్స్ అయినా కూడా బయట అమ్ముకోవచ్చు, అదే నో ప్రాబ్లం. కాబట్టి ఎప్పుడైతే మనకు మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముతుంటారో అటువంటిప్పుడు మాత్రమే మనము కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఈ యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను.
అయితే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి మరి ప్రొసీజర్ అంటే ఏ విధంగా దానికి ఫాలో అవ్వాలి, అది ఏ విధంగా దాని యొక్క ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. జనరల్గా సాధారణంగా ఏంటంటే కొనుగోలు కేంద్రాల్లో మీకు ఈ గోనె